నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత ప్రారంభించారు రాష్ట్రంలోని పేరెన్నికగన్న కార్పొరేట్ సంస్థలు ఒంగోలుకు రావడం అభినందించదగిన విషయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు షాపింగ్ మాల్లోని అన్ని రకాల వస్త్రాలను తిలకించి ప్రతి ఒక్కరూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను సందర్శించి కొనుగోలు చేయాలని అన్నారు సినీ నటి శ్రీలీల ఒంగోలులో సందడి చేశారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు వచ్చిన శ్రీలీలను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు అభిమానులు శ్రీలీలతో సెల్ఫీలు దిగి సందడి చేశారు కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మేయర్ గంగాడ సుజాత 48వ డివిజన్ కార్పొరేటర్ వేమూరి భవానీ డాక్టర్ సీతారామయ్య ఫిజ్ కాలేజీ చైర్మన్ నిర్మాణుని నాగేశ్వరరావు డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేష్ తీర్ణ అభినయ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు So I was very happy to come here and almost 1 year అవుతుంది ఇక్కడ మీరాలను కూడా కలిసి బికాస్ భగవాన్ కేసీ అప్పుడు కలిసి నా తర్వాత ఇక్కడే ఎంతో ఆనందంగా ఉంది అండ్ ఎస్పెషలీ ఈ స్టోర్స్ ఎక్కడైతే నాకు గుర్తుంది తాతగారు ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా మేము ఎప్పుడు షాపింగ్ కోసం నన్ను తీసుకొచ్చేవాళ్ళు ఈ రోడ్లోనే సో ఇప్పుడు నాలాగా ఇంకా మీరందరూ ఎవరైతే ఒంగోలులో ఉన్నారు షాపింగ్కి ఏ పండగ అయినా అసలు మనకి ఒంగోలు అయితే ఈవెంట్స్ వరుసగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది సో యా క్రిస్మస్ అయినా న్యూ ఇయర్స్ అయినా పండుగలు ఎన్నో వస్తున్నాయి సో వాటన్నిటికి కూడా చక్కగా షాపింగ్ చేసుకొని కూర్చొని జ్యూస్ తాగి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి ఐ థింక్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ ది రైట్ వెరీ నైస్ చాలా ఉన్నాయి మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ వన్ స్టాప్ ఫ్యామిలీ డెస్టినేషన్ వీ హ్యావ్ మోర్ దాన్ 1 lakh వెరైటీస్ అండి ఇక్కడ సో ఎనీ ఒకేషన్ ఎనీ ఫెస్టివల్ ఆర్ ఎనీ సెలబ్రేషన్కి యూ కెన్ కమ్ అండ్ షాప్ ఎట్ సౌత్ ఇండియా వన్ సింగిల్ డెస్టినేషన్ సో వీ హ్యావ్ శారీస్ ఫ్రమ్ 159 దగ్గర నుంచి ఉన్నాయి అప్ టు 30,000 వరకు ఉన్నాయి సో ప్లీజ్ కమ్ సెలబ్రేట్ అండ్ షాప్ విత్ us. ఇప్పుడు వస్తుందండి ప్రతి ఒక్కరికి వచ్చే పండుగలకి పెళ్ళిళ్ళకి ప్రతి ఒక్కరికి అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయండి మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అలానే ఉమెన్స్ వేర్ ఖచ్చితంగా అందరూ వచ్చి షాపింగ్ చేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి క్రిస్మస్ ఒంగోలు ప్రజలందరికీ ఇంకా చుట్టుపక్కల ఊర్లందరికీ విషెస్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రతి షోరూమ్లకి ఈ షోరూమ్ కూడా బాగా సక్సెస్ చేస్తారు ఇప్పుడు వైపు వేసినప్పుడే నాకు అర్థమైంది ఎడం వైపు రావాలి థ్యాంక్ యూ సార్ కూడా అక్కడ నుంచి అందరికీ హలో 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 చాలా చాలా ఆనందంగా ఉంది ఒక బ్యూటిఫుల్ స్టోర్ చాలా గ్రాండ్ గా
చాలా సంతోషం. ఈరోజు ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. ఇది 39th షాపింగ్ మాల్గా ఒంగోలులో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. అందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. అందులో దీంట్లో ముఖ్యం ఏంటి అంటే దగ్గర ఒంగోలు వాళ్ళకే 250 మందికి అకామిడేషన్ చేయటం. ఈరోజు మేము ఒంగోలులో ఇంతకుముందు కూడా ఒక 2-3 ఇట్లే మాల్స్ కూడా ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన దాంట్లో ఒంగోలు వాళ్ళకు కూడా ఈరోజు ఒక్కో దగ్గర 250-200 మందికి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావటం అనేది ఈరోజు అదొక మంచి ఆలోచన అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు 25,000 SFTలో ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని ఇక్కడ పెట్టారు. దీంట్లో సామాన్యుల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరి రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళకి బట్టలు ఉండేటట్టుగా ఈరోజు శారీస్ లేడీస్ అయితేమి జెంట్స్ అయితేమి అన్నీ కూడా ఉండే విధంగా ఈరోజు ఇక్కడ మాల్ పెట్టడం వాళ్ళు ఒక మంచి సంకల్పంతో మన ఒంగోలులో ప్రజల మీద ఒక ఆలోచనతో వాళ్ళంతా కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళు పెట్టారు. తప్పకుండా కూడా ఇది బాగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను ఒంగోలులో బాగా పొటెన్షియల్ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కూడా అన్నింటిలో బెస్ట్ షాపింగ్ మాల్గా కూడా కలెక్షన్ కూడా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా బెస్ట్ విషిస్తారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది మన సౌత్ ఇండియాలోనే పేరు పెట్టడానికి సాంచిన షాపింగ్ మాల్. ఇట్స్ ఎ వెరీ పాపులర్ షాపింగ్ మాల్. ఈరోజు ఒంగోలులో ఈ షాపింగ్ మాల్ పెట్టారంటే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒంగోలు ప్రజలకి మంచి వెరైటీ మంచి షాపింగ్ మాల్ ఇక్కడ. ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా ఏదైనా కొనాలంటే మెడ్రాస్కి వెళ్ళటం విజయవాడకి వెళ్ళటం అది అవసరం లేకుండా మా ఒంగోలు చుట్టుపక్కల ప్రజలు మంచి వెరైటీ ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ పెట్టడం మాకు చాలా సంతోషం. రెండోది ఏంటంటే ఇలాంటి పెద్ద మాల్స్ మా ఒంగోలులో పెట్టాలంటే మా ఒంగోలు జిల్లా కూడా ఆ స్థాయికి పెరిగిందని మేమంతా అనుకుంటాం. సో 2 విధాలుగా చాలా సంతోషకరంగా ఉంది. అదే కాకుండా ఒక 250 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైనా ఎంప్లాయ్ చేసినంటే మా ఒంగోలు కాన్స్టిట్యున్సీ సంబంధిత పార్టీ వల్లే ఇక్కడ ఎక్కువ ఉంటారు. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు బిజినెస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటే కూడా ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. అందుకని మేమందరము ఇలాంటి షాపింగ్ మాల్స్ వీళ్ళకి పూర్తి సహకారం ఉంటుంది. మేము కోరుకుండేది ఆశించేది ఏంటిదంటే ఈ షాపింగ్ మాల్ ఒక 10 రూపాయలు సంపాదించి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మరి కోరుకుంటూ షాపింగ్ మాల్ అండ్ ఆల్ ద మేనేజ్మెంట్. మరొక పెద్ద షాపింగ్ మాల్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ వస్త్ర ప్రపంచానికి రారాజుగా వెలిగిపోతున్నట్టు బట్టలన్నీ కూడా మన ఒంగోలులోనే దొరకడం. అందులో కూడా రాబోయే రోజుల్లో మరి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు అలాగే పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి అన్ని పండుగలకి అలాగే పెళ్లిళ్ళకి అనుకూలమైనటువంటి వస్త్రాలు నేను ఇప్పుడే వచ్చి అన్ని చూశానండి. చాలా మంచి తక్కువ ధరల్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా మనం క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అలాగే అందరికి అందుబాటులో ఉండే ధరలను కూడా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మరి విలేజెస్ నుంచి అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ఏదైనా పెళ్లిళ్ళ సీజన్ అది వచ్చేటప్పుడు కంపల్సరీగా మనం పెద్ద సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటాము బట్టల కోసమని. ఇంకా అలాంటి అవసరాలు ఏమీ లేకుండా మన ఒంగోలులోనే చాలా పెద్ద షాప్స్ వచ్చినాయి, అలాగే పెద్ద మాల్స్ కూడా వచ్చినాయి. అందులో ఇది ఒకటి కాబట్టి ఖచ్చితంగా మరి వీరు అందరూ కూడా మరి పేదలకు అనుకూలంగా ఉండే ధరలు ఇవ్వాలని, అలాగే అందరికీ కూడా మరి అందుబాటులో ఉండే ధరలతో పాటు వస్త్రాలతో పాటు మరి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించినందుకు కానీ మీకు మిమ్మల్ని మొదటగా అభినందిస్తూ అలాగే మీకు మంచి సక్సెస్ రేట్లో ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే అక్కడ మేయర్ గారు కార్పొరేటర్ మేయర్ ఇలా వెళ్దామా సార్? థ్యాంక్ యూ సార్. ఇలా వెళ్ళిపోతున్నా. స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజ్ రుణాల రికవరీ బాగా తక్కువగా ఉందని, సభ్యుల నుండి సకాలంలో రుణాలు తిరిగి చెల్లించేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలని డిఆర్డీఏ పీడీ వసుంధర అన్నారు. నగరంలోని వెలుగు శిక్షణా కేంద్రంలో బ్యాంకర్లు డిఆర్డీఏ సిబ్బందితో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడంలో అనుకున్న లక్ష్యాలు చేరుకోవడంలో వెనుకబడి ఉన్నామని పీడీ అన్నారు. పీఎం ఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ యూనిట్లు నెలకొల్పడంలో ఇచ్చిన లక్ష్యాలు చేరుకోవడానికి చాలా యూనిట్లు నెలకొల్పాల్సి ఉందన్నారు. ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవడంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించడానికి బ్యాంకర్లను సమన్వయం చేసుకుని ముందుకు పోవాలన్నారు. బ్యాంకుల్లో రుణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎల్డీఎం రమేష్ తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇప్పించే విధంగా డిఆర్డీఏ సిబ్బంది డాక్యుమెంట్లు సక్రమంగా అందజేయాలన్నారు. మహిళలను ఎంటర్ప్రైనూర్స్ గా మార్పు చేసేందుకు తక్కువ రుణాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో వివిధ బ్యాంక్ అధికారులు, డిఆర్డీఏ, వెలుగు, ఏపీఎంలు, సీసీలు సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంక్ లింకేజ్ రికవరీ తక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ లింకేజ్ కు సంబంధించి సేవింగ్స్ కు సంబంధించి ఇంటర్నల్ లెండింగ్ కూడా చాలా పూర్గా ఉన్నాము. అలాగే ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ కూడా ఇంకా టార్గెట్ అచీవ్ కాలేదు. 25% మాత్రమే ఇప్పటికీ అచీవ్ అయ్యి ఉన్నాము. అదేవిధంగా పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ ఇవి కూడా ఇంకా టార్గెట్లో చేయవలసినవి చాలా ఉన్నాయి. హైర్ ఆర్డర్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా మనకు చాలా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. బట్ టైం అయితే తక్కువ ఉంది. ఇంకా 3.5 months టైం ఉంది. మరి ఈ టైంలో మనకి ఇచ్చిన టార్గెట్ అన్నీ కూడా అచీవ్ కావాలంటే మనకు బ్యాంకర్స్ నుంచి ఎంతో సపోర్ట్ అవసరం. అదేవిధంగా మన వైపు నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి. అందుకని ఈరోజు అందరినీ మన ఎల్డీఎం గారిని, తర్వాత యూపీఐ చీఫ్ మేనేజర్ గారిని, ఏజీఎం గారిని, తర్వాత ఇంకా రిమైనింగ్ ఆర్ఎంస్ అందరినీ కూడా ఈ మీటింగ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. సో మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి ఎందుకు అచీవ్ కాలేకపోతున్నాము అన్నది మనము ఈరోజు డీటెయిల్డ్గా కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. మండల్ వైజ్గా దర్శి అందరికీ కూడా 250 టార్గెట్ ఇచ్చున్నాము ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి. బట్ దర్శిలో 184 అప్లికేషన్స్ సబ్మిట్ చేశారు. 88 మాత్రమే గ్రౌండింగ్ అయ్యింది. ఈరోజు డిఆర్డీఏ బ్యాంకులో సంయుక్తంగా ఆధ్వర్యంలో మన డిటిడిసి సెంటర్లో అన్ని బ్యాంకుల కోఆర్డినేటర్స్, అదేవిధంగా అన్ని జిల్లాలోనే అన్ని మండలాలకు సంబంధించిన ఏపీఎంస్, సీసీస్, పీడీ డిఆర్డీఏ గారి ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీకి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో బ్యాంకుకు సంబంధించి అన్ని బ్యాంకుల ప్రతినిధులు, అదేవిధంగా డిఆర్డీఏ ఈ ప్రతి మండల ప్రతినిధులు హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బ్యాంకుల నుంచి ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా ఏవైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరడం జరిగింది. అదేవిధంగా డిఆర్డీఏలో ఉన్నటువంటి ఏపీఎంస్, సీసీస్ అందరినీ కూడా కలుపుకొని ఎక్కడెక్కడైతేటువంటి లోన్లకు అపరిష్కృతంగా ఉన్నాయో అటువంటి సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించి వీలైనంత త్వరితగతంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు ఎక్కువ రుణాలు అందజేయాలి. అదేవిధంగా మహిళా ఆధారితటువంటి ఎంటర్ప్రైజెస్, ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వీలైనవి ఎక్కువ లోన్లు మంజూరు అయ్యే విధంగా చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తద్వారా మరిన్ని లోన్లు మహిళా స్వయం సహాయక సంఘాలకు అందుతాయని కోరుకుంటున్నాను. 5 ఏళ్ల పాటు వారానికి 100 రూపాయల చొప్పున చెల్లిస్తే రెట్టింపు నగదు అందచేస్తామని గిరిజనులకు ఆశ చూపి 20 లక్షలు మోసం చేసిన ఘటన సింగరాయకొండలో వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం హైస్కూల్ సంఘానికి చెందిన కామంచి నందిని 6 ఏళ్లుగా మండల పరిధిలోని పాత సింగరాయకొండలోని గిరిజనులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేసింది. గడువు ముగియటంతో పొదుపుగా దాచిన నగదు చెల్లించడానికి బాధితులు 2 రోజుల కిందట నిలదీశారు. నగదు లేదని నందిని బెదిరింపులకు దిగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎప్పుడు కట్టింది? 2019లో కట్టావా? ఓకే, అందుకని నీకు ఈ ఏడు దాకా వచ్చిందా? ఈ పీరియడ్ అయ్యేది 7 సంవత్సరాలకి.
లాయర్పేటలోని షిరిడి సాయిబాబా మందిరం 34వ వార్షికోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాబా పాలరాతి విగ్రహాన్ని 1990లో ఇదే రోజు గులాబ్ బాబా అమృత హస్తాలతో ప్రతిష్ఠించడం జరిగిందని మందిరం చైర్మన్ మల్లాది సుబ్బలక్ష్మమ్మ తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా రామాల పెద అంకయ్య చౌదరి దంపతుల ఆధ్వర్యంలో పుష్పయాగం కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు పూల దున్నెలను తల మీద ధరించి గుడి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం భక్తులు స్వహస్తాలతో పుష్పాలతో అభిషేకించే కార్యక్రమాన్ని కల్పించారు. కార్యక్రమంలో మందిరం సభ్యులు మేడ జయరాం, శ్రీధర్ రెడ్డి, సాయిబాబా, విజయ శివకుమార్, చంద్రారెడ్డి, హరినాథ్ రెడ్డి, సాయిరాజు, వాసు ఆచారి, చాకిరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా ముఖ్యమైన రోజు, చాలా పవిత్రమైన రోజు. 1990 డిసెంబర్ 12వ తారీఖున బాబావారి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆ సందర్భంగా గులాబ్ బాబా గారు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మొన్ననేమో డిసెంబర్ 10వ తారీఖు నాడు సావడి ఉత్సవం పల్లకి ప్రారంభించిన రోజు, షిరిడీలో పల్లకి ప్రారంభించిన రోజు కూడా ఆ రోజే ఇక్కడ కూడా డిసెంబర్ 10వ తారీఖు నాడు పల్లకి ప్రారంభించుకున్నాం. ఆ రోజు పురస్కరించుకొని మొన్న పల్లకి ఉత్సవం చేసుకున్నాం. మధ్యలో ఒకరోజు ఖాళీ అని నిన్న రథోత్సవం ఊంజల సేవ చేసుకున్నాం. ఈరోజు బాబా వారు ప్రతిష్ఠ చేసుకున్న రోజు మా మందిరంలో, అందుకని ఈ రోజున పుష్పయాగం అవి చేసుకొని చాలా ముఖ్యమైన రోజు, పవిత్రమైన రోజు. పూజ్యశ్రీ ఎక్కేల భరద్వాజ మాస్టర్ గారి చేత నిర్మితమైన మన ఒంగోలు లాయరపేట సాయిబాబా మందిరం నేడు 34వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈ శుభ సందర్భాన ఈరోజు ఉదయం 7 గంటలకు సాయినాథునికి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి 9 దగ్గర నుంచి బాబాకి పుష్పయాగం జరుగుతుంది. ఒంగోలు ప్రజలందరికీ విజ్ఞప్తి, షిర్డీ సాయి కల్చర్ మిషన్ తరఫున ఈరోజు అందరూ కూడా బాబా దర్శనం చేసుకొని బాబా గారికి వారి స్వహస్తాలతో పుష్పాలు సమర్పించుకోవాల్సిందిగా మనవి. నేచర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే అంశం మీద ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చిలకపాటి వెంకటరంగారావు ఉపన్యసించారు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో బిఎంఆర్ కళ్యాణ మండపంలో గీతా జయంతితో పాటు ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు దరిమడుగు రాజశేఖర్, ఎన్ఎస్ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రకేసరి విద్యా కేంద్రం ప్రెసిడెంట్ మండవ నాగేశ్వరరావు, యోగా మాస్టర్ బాలసుబ్రహ్మణ్యం, పర్యావరణ సైన్సిస్ట్ సుందరరామయ్య, తన్నీరు సురేష్, సోమ సుబ్బారావు, సుంకు రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీణా ప్రదర్శన, కూచిపూడి నృత్యం, సంగీత కార్యక్రమం అలరించాయి. భగవద్గీత ద్వారా మన యొక్క వ్యక్తిత్వ వికాసం డెవలప్ చేసుకునేదానికి మనకి గురువు గారు పెద్దలు వచ్చున్నారు. వారు ఆ యొక్క లైఫ్ స్కిల్స్ ప్రస్తుత సమాజంలో భగవద్గీతను ఏ విధంగా అలవర్చుకోవాలి దాని మీద ఈ కష్టంలో నుంచి మనకి బయటపడడం చాలా ఇంట్లో పెద్దవాళ్ళు యొక్క రూపాయలు మళ్ళీ ఇకపోతే ఉద్యోగాలు కావాలా, అక్కడే లేదు అన్నదమ్ములు, మరి గురువుని శాస్త్రాన్ని అంతే కావాలి.
ఇప్పుడు మేము మమ్మల్ని అడిగిన సబ్జెక్ట్ మేము చెప్పడానికి మేము సిద్ధం. ఏమాత్రం శబ్దం వచ్చినా కూడా మేము చెప్పేది మీకేమీ బోధపడదు. అత్యంత శ్రద్ధతో వినవలసిన విషయం. పిల్లలు ఎట్లా కూడా బోధపరచుకోవడం కొంచెం కష్టం. పెద్దవాళ్ళు దీన్ని మరి ఈ టాపిక్ ఎందుకు పెట్టారో అని నాకు తెలియదు, కానీ ఈ టాపిక్ చాలా క్లిష్టమైంది. జీవితంలో ఈ యొక్క గీతా జ్ఞానాన్ని బోధపరచుకోవడం అనేది చాలా క్లిష్టమైన విషయం. కోట్లలో లక్షలలో ఒకరు మాత్రమే బోధపరచుకోగలిగిన రహస్యం. అందుకే కృష్ణయ్య చెప్తాడు ఈ రకంగా, గీతార్థం ధ్యాయంతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్తస్య విజ్ఞేయో దేహాంతే పరమం పరమం. సిరిగింజప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారమును జీరడు అప్రకపతిన్ మన్నింపడు ఆకాన్నికంతర దళిల్లము చక్కనొత్తండు వివాద ప్రోక్తిత శ్రీ పుచే పరిచయనంచలమైన వీడడు గజ ప్రణామనుచాయి. కృష్ణుడంటే కృష్ణుడేనండి. భగవద్గీతలోని సారాంశం మొత్తం కూడా మా సుబ్బారావు గారు చెప్పారు. ఇప్పుడు కృష్ణ భగవానుడు గజేంద్రుడిని రక్షించడానికి వెళ్తున్నాడు కదా. హనుమాన్ పాఠశాలలో బొమ్మరిల్లు నుంచి చదువుకున్న మీరు మధ్యలోకి వచ్చి తీసుకోండి అన్న, ఒకసారి ఫోటో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఎంటర్ప్రైనర్గా తయారు చేసేందుకు అవసరమైన సూచనలు సలహాలు అందించడంతో పాటు వ్యాపార నిర్వహణపై అవగాహన చేసే వ్యాపారాల్లో ఎలా ఆదాయాలు సమకూర్చుకోవాలనే అంశాలపై సమగ్రంగా తెలియచెప్పేందుకు డిఆర్డీఏ వెలుగు సిఆర్పీలను సంసిద్ధం చేస్తుంది.
జిల్లా వ్యాప్తంగా సిఆర్పీలుగా ఎంపిక చేసిన 30 మందికి ఒంగోలు నగరంలోని రూట్ సెట్ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. వ్యాపారాలు పెట్టేవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, లాభాలు పొందాలంటే ఎలాంటి వ్యాపారాలు చేపట్టాలి, దీంతో వ్యాపార నిర్వహణకు అవసరమైన అన్ని రకాల మెళకువలు నేర్పించేలా సిఆర్పీలకు రూట్ సెట్లో సమగ్ర శిక్షణ ఇస్తున్నారు. 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం మరో 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఎంటర్ప్రైనర్గా గుర్తించడంతో పాటు వారికి వ్యాపార మెళకువలు నేర్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేలా తర్ఫీదు ఇచ్చి ఎంటర్ప్రైనర్ తయారు చేసేందుకు సిఆర్పీలను సిద్ధం చేస్తుంది రూట్ సెట్ సంస్థ. తాను సిఆర్పీగా ఎంపికై రూట్ సెట్లో శిక్షణకు వచ్చానని కంబానికి చెందిన నాగలక్ష్మి తెలిపారు. శిక్షణ కాలంలో వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే అంశంతో పాటు ఎంటర్ప్రైనర్స్కు అవగాహన కల్పించే విధంగా తమకు అన్ని రంగాలలో శిక్షణ ఇచ్చారన్నారు. మహిళల చేత వ్యాపారాలు పెట్టించి వారిని ఆయా రంగాలలో అభివృద్ధి చేసే విధంగా శిక్షణలో నేర్పించడం జరుగుతుందన్నారు. మహిళలను వ్యాపార రంగంలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మెళకువలను రూట్ సెట్లో ఇచ్చిన శిక్షణలో నేర్చుకోవడం జరిగిందని రాణి అనే మహిళ తెలిపారు. 30 రోజుల పాటు నిర్వహించే శిక్షణలో 15 రోజుల పాటు రూట్ సెట్ కార్యాలయంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మిగిలిన 15 రోజులు క్షేత్రస్థాయిలో శిక్షణలో నేర్చుకున్న అంశాలను మహిళలకు వివరించి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేయడం జరుగుతుందన్నారు. సెట్ ఆదేశాలతో సిఆర్పీల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎంటర్ప్రైనర్కు ఉండాల్సిన లక్షణాలు, వ్యాపారంలో లాభాలు పొందాలంటే ఏ విధంగా వ్యాపారం చేయాలనే దానిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన సిఆర్పీలు వ్యాపారవేత్తలను తయారు చేయడంతో పాటు అవసరమైన నైపుణ్యాలను అందజేసే విధంగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నా పేరు నాగలక్ష్మి, నేను ఖమ్మం నుంచి వచ్చాను. మేము సిఆర్పిఈపి ట్రైనింగ్కి వచ్చాము. సిఆర్పిఈపి అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఎంటర్ప్రైజెస్ ప్రమోషన్స్ అనే దానికోసమని తెలుసుకోవడం కోసం వచ్చాము. ఇక్కడ రూట్ సెట్ సంస్థ గురించి తెలుసుకున్నాము. ఇక్కడికి వచ్చాక మ్యాథమెటికల్స్, డివిజన్స్, ఇంకా క్యాలిక్యులేషన్స్, బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి గురించి తెలుసుకున్నాము. స్వాట్ అనాలిసిస్ దాని గురించి తెలుసుకున్నాము. బిజినెస్ ఆర్గనైజేషన్ ట్రైనింగ్ గైడెన్స్ ఎలా ఇవ్వాలో దాని గురించి కూడా నేర్చుకున్నాము. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి వాళ్ళను ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలని నేర్చుకున్నాము. వాళ్ళను ఒక వ్యాపారం పెట్టించి వాళ్ళని డెవలప్ చేసే విధానం కూడా మేము నేర్చుకున్నాము. నా పేరు రాణి, నేను పెద్దనల్ల కాలువ నుంచి ఖమ్మం మండలం నుంచి వచ్చాను. మేము ఇక్కడికి వచ్చి సిఆర్పి ట్రైనింగ్కి వచ్చాము. ఇది 30 రోజులు కోర్స్ ఉంటుంది. ఇక్కడ 15 రోజులు మేము ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ మా విలేజ్ మండలాలకు వెళ్ళి అక్కడ మేము నేర్చుకున్నదంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి, అక్కడ బిజినెస్లు పెడతారు కదా, వాళ్ళకు ఎట్టా మోటివేట్ చేసి వాళ్ళకు ఎలా బిజినెస్ నడిపించాలి మాకు ఇక్కడ సార్ వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదంతా మేము వాళ్ళకి చెప్పి, ఇంకా ఏదన్నా లోటుపాట్లు ఉన్నా కూడా మేము ఇక్కడ నేర్చుకునేవన్నీ వాళ్ళ దగ్గర మేము చెప్పి వాళ్ళ బిజినెస్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తాము. మళ్ళీ ఇక్కడికి వస్తాము. 15 డేస్కి మళ్ళీ ఇక్కడికి వచ్చి మాకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసుకొని మేము సర్టిఫికేట్ ఇస్తారు. నా పేరు దీప, నేను ఖమ్మం మండలం నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఈ రూట్ సెట్ సంస్థ గురించి నేర్చుకున్నాము. ఫస్ట్ తెలుసుకున్నాము. పద్మవిభూషణ్ డాక్టర్ వీరేంద్ర గారి గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దేనికి అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఎంత యూజ్ అవుతుందో వాళ్ళందరి గురించి తెలుసుకున్నాము. తర్వాత మేము ఇప్పుడు సిఆర్పిగా వచ్చాము ఇక్కడికి. అక్కడ చేయాల్సిన డ్యూటీస్ ఏంటివి, ఆ ఎంటర్ప్రీనర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక ఎంటర్ప్రీనర్ స్టేజెస్ ఏంటివి, ఒక మంచి బిజినెస్ ప్లాన్స్ ఎలా వేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నేర్చుకున్నాము. మేము ఇవి మళ్ళీ అక్కడ విలేజెస్కి వెళ్ళి వాళ్ళకి ఎలా ఒక 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 ఎంటర్ప్రీనర్గా ఎలా డెవలప్ అవ్వాలి, వాళ్ళకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలో హెల్ప్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి గైడ్ చేస్తూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి యూస్ అవుతుంది, మోటివేట్ చేస్తాము. ప్రతి నెల 3 బ్యాచ్లకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ యువతకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. దానిలో భాగంగానే మన డిఆర్డిఏ సెర్ఫ్ వాళ్ళు సిఆర్పిఈపి అనే ప్రోగ్రామ్ ఒకటి స్పాన్సర్ చేశారు.
దీంట్లో వాళ్ళు మండలాల్లో కొంతమందిని ఐడెంటిఫై చేసి బిజినెస్ డెవలప్మెంట్, ఒక ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక 30 మందిని పంపించారండి మా దగ్గరికి. సో వాళ్ళకి మేము ఇప్పుడు మొన్న 6వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. ఇది మీకు నెక్స్ట్ మంత్ 7వ తేదీకి, అంటే జనవరి 7వ తేదీ కంప్లీట్ అవుతుంది. ఈ ట్రైనింగ్లో మేము ఏం నేర్పిస్తామంటే అండి, వాళ్ళకి ఒక ఎంటర్ప్రినర్షిప్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి, వాళ్ళకి బిజినెస్ ఎలా పెట్టాలి, బిజినెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి, వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలంటే ఏం చేయాలి, లాసులు రావాలంటే ఏం చేయాలి, లాసులు రాకుండా బిజినెస్ ఎలా నడిపించాలి, వీటి మీద ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. సో దీంట్లో 17 రోజుల పాటు మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఉండి ఇక్కడే వాళ్ళకి భోజన సౌకర్యం, వసతి అన్నీ ఫ్రీగా కల్పిస్తామండి. సో దాంట్లో 17 రోజులు ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకుంటారు. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ కోసం ఫీల్డ్ లెవెల్ వాళ్ళ మండలాలకు వెళ్తారు. అక్కడ ఫీల్డ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని అవగాహన కల్పించుకొని మళ్ళీ జిల్లా కేంద్రమైన ఒంగోలులో పలు ప్రభుత్వ శాఖలు ఉండగా అందులో సగం మేర కార్యాలయాలు ప్రారంభం నుంచి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భారాలు తగ్గించడానికి ఉన్న ప్రభుత్వం వనరులు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఖాళీగా ఉన్న పాత రిమ్స్ భవనంలోని కొన్ని కార్యాలయాలు తరలించారు. గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో నిర్వహణ అటకెక్కడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, వివిధ పనుల మీద కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒంగోలులోని రామ్నగర్ ఎదురుగా నూతనంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల నిర్మించారు. రిమ్స్ను అక్కడకు తరలించడంతో అప్పట్లో కలెక్టర్ ఎదురుగా ఉన్న పాత రిమ్స్ సముదాయం ఖాళీ అయింది. కొంతమేర రాష్ట్ర ప్రభుత్వానికి అద్దెల భారం నుండి విముక్తి కల్పించేందుకు 2011లో అప్పటి జేసీ లక్ష్మీ నరసింహం పాత రిమ్స్ సముదాయంలో 20 ప్రభుత్వ శాఖల నిర్వహణ నిమిత్తం ఆయా విభాగాలకు అనుగుణంగా గదులు కేటాయించారు. కాలక్రమేణా పాత రిమ్స్ సముదాయంలో నిర్వహణ కొరవడంతో ఇటీవల 2-3 శాఖలు నగరంలోని ఇతర అద్దె భవనంలోకి తరలించారు. పాత రిమ్స్ ఆవరణలో ఇప్పటికీ ఉద్యానవన, ఉపాధి, మత్స్యశాఖ, వ్యవసాయ శాఖ, సబ్ డివిజన్, వైద్య విధాన పరిషత్, ఆరోగ్యశ్రీ, మలేరియా, ఆయుష్, హోమియోపతి, సైనిక నైపుణ్యాభివృద్ధి, నెహ్రూ యువ కేంద్రం, పర్యాటక డివిజనల్ కోఆపరేటివ్, ఏపీఈడబ్ల్యూ, ఐడిసి, విద్య సంక్షేమం ఇలా సుమారు 15 కీలకమైన ప్రభుత్వ శాఖల కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. మొదట్లో కార్యాలయ పరిసర ప్రాంతం పరిశుభ్రంతో పాటు మౌలిక వసతుల నిర్వహణ నిమిత్తం నెలవారీ కనీస అద్దెను సంబంధిత వైద్య ఆరోగ్య శాఖకు చెల్లించాలని నిబంధన పెట్టారు. దాంతో ప్రారంభ సమయంలో కొన్నేళ్ల పాటు అద్దె జమ చేశారు. అందుకు సంబంధిత శాఖ నుండి వైద్య శాఖకు జమ అయ్యేలా సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసేవారు. కాలక్రమేణా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాలయ నిర్వహణలో భాగంగా అద్దె చెల్లింపుల నిమిత్తం అప్లోడ్ చేసిన బిల్లులు విడుదల కాలేదు. దీంతో జిల్లా అధికార యంత్రాంగానికి కార్యాలయ నిర్వహణ కష్టంగా మారింది. ప్రస్తుతం కార్యాలయాలకు వెళ్లే ఇరువైపులా అంతర్గత రహదారులు గుంతలు పడ్డాయి. చిన్నపాటి వర్షానికి నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. ఉద్యోగులతో పాటు బయట వ్యక్తులు అవసరాల నిమిత్తం ఆవరణలో నిర్మించిన మరుగుదొడ్లకు తాళాలు వేయడంతో నిరుపయోగంగా మారాయి. సదరు కార్యాలయాలకు చెందిన ప్రభుత్వ వాహనాలు సైతం మరమ్మతులకు నోచుకోక తుప్పు పడుతున్నాయి. ఇప్పటికైనా సముదాయంపై దృష్టి సారించి పరిసరాలను పరిశుభ్రం చేయాలని సందర్శకులు కోరుతున్నారు. నిరుపయోగంగా ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చి నగరంలో అనేక చోట్ల ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూడా ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోకి మారిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆ దిశగా పాలకులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఓల్డ్ రిమ్స్ అనేది గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కొత్త రిమ్స్ అక్కడ నిర్మించిన తర్వాత ఇది ప్రభుత్వ కార్యాలయ సముదాయంగా ఒక 49 డిపార్ట్మెంట్లు ఏర్పడి గవర్నమెంటు ఈ డిపార్ట్మెంట్స్ మొత్తం గతంలో రెంట్లు భవనాల్లో ఉండేవి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఓల్డ్ రిమ్స్ నందు డిపార్ట్మెంట్ల సముదాయం వివిధ డిపార్ట్మెంట్స్ మొత్తం ఇక్కడ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. అలాగనే ఇక్కడ వేలాది మంది రోజు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఒకవైపు రెడ్ క్రాస్ జనరిక్ మెడికల్ షాపు, ఇంకొక వైపు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ గిరిజన సహకార సంస్థ అనేది ఒకటి ఉంది.
ఇలా ఇది డిపార్ట్మెంట్లకు వచ్చేటువంటి ఈ ప్రజలు వాళ్ళు ఇక్కడ సరైన రోడ్లు లేక సరైన మరమ్మతులు ఈ నైట్ టైం ఈ కరెంటు కానీ ఇంకా ఇక్కడ ఈ స్తంభాలకి బల్బులు లేవు, వెలుగు లేదు. అట్లా ఈ రోడ్లు వర్షం పడిందంటే దారుణంగా మోకాళ్ళ లోతుల నీళ్ళలో జనాలు రావాల్సి వస్తుంది. వర్షంలో వచ్చే పాములు, తేళ్ళు, కప్పలు భయంకరమైన పరిస్థితి, శ్మశాన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కానీ దీన్ని త్వరగా కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి తొందరగా దీని మీద చర్య తీసుకొని ఈ రోడ్లు మరమ్మతులు చేస్తే బాగుంటుందని మా యొక్క ఆకాంక్ష తెలియజేస్తున్నాం. ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు అలాగే బయట రెంటల్గా ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుందని చెప్పి మా యొక్క అభిప్రాయం తెలియజేస్తూ అద్దంకి మండలం మైలవరం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చరణ్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సదస్సులో మొత్తం 23 అర్జీలు వచ్చాయని, వీటిలో ఎక్కువగా మ్యుటేషన్కు చెందినవని తెలిపారు. ఇప్పటి వరకు మండలంలో 4 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని అన్నారు. నిర్ణీత కాల పరిమితిలోపు అర్జీలను పరిష్కరిస్తామని అన్నారు. మైలవరం చెరువు ఆక్రమణకు గురైందని గ్రామస్తులు అర్జీలు ఇవ్వడంతో చెరువును పరిశీలించి సర్వే చేసిన అనంతరం ఆక్రమణను తొలగిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళే మనకి ఇప్పుడే అప్డేట్ చేయండి. మన ఊళ్ళో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 9 ఎకరాలే చెరువు కింద ఇక్కడ మనం కొలుచుకున్నప్పుడు లేనిపోతుంది పల్లికి. అప్పుడు ఈ అలుగు కట్టడానికి అగ్రహారికుడు ఏం మాట్లాడాడో వివరం అయితే తెలియదు. ఏదో ఇంగ్లీష్లో మాట్లాడితే మా నాన్నగారు తెలుగులో మాట్లాడమన్నారు. ఇక్కడ అలుగు కడితే అక్కడ హరిజన సభ నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా పొద్దు నుంచి గ్రామస్తులందరూ వద్ద నుండి అర్జీలు స్వీకరించగా 23 ఇప్పటి వరకు నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మ్యుటేషన్ ట్రాన్సాక్షన్, మ్యుటేషన్ కరెక్షన్, అదేవిధంగా ఎఫ్లైన్ పిటిషన్, సర్వే కొరకు వచ్చినాయి. గ్రామస్తులంతా కూడా గ్రామంలో ఆసక్తిగా వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళ భూముల వివరాలు సరిగ్గా నమోదైనాయా లేదా అనేది చెక్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల పరిధిలో ఇప్పటి వరకు 4 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. 4 గ్రామాల మీద 88 వరకు అర్జీలు ఇప్పటి వరకు వచ్చినాయి. మణికేశ్వరం 30, సౌత్ అద్దంకి పరిధిలోని పొంగపాడులో 8, వెంపరాల్లో 25, మైలవరంలో ఇప్పటి వరకు 23, మొత్తం 88 అర్జీలను ఇప్పటి వరకు స్వీకరించడం జరిగింది. వాటన్నిటినీ కూడా PRS వెబ్సైట్లో నమోదు చేసి సంబంధిత అర్జీదారులకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా PRS వెబ్సైట్లో నిర్దేశించిన కాల పరిమితిలోగా పరిష్కరించి ఒక చర్య తీసుకోబడుతుంది. మిగతా గ్రామాల్లో కూడా గ్రామస్తులు అందరూ ఉత్సాహంగా హాజరయ్యి వాళ్ళ యొక్క అర్జీలు ఏదన్నా ఉంటే సమస్యల పరిష్కారం నిమిత్తం అందజేయవలసిందిగా తెలియజేయడం. చెరువును పరిశీలించారు కదా. అదేవిధంగా మైలవరం గ్రామంలో రైతులు చెరువు ఆక్రమణకు గురైందని ఇతర కేసులు పెట్టి నానా హింసలు పెడుతున్నారు. దాని పూర్వాపరాలు పరిశీలిస్తే మేము పాత నెల్లూరు జిల్లా వాసులు. పాత నెల్లూరు జిల్లా 1968-69 ప్రాంతంలో చెరువు అలుగు నిర్మించడం నిమిత్తం అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శంకరన్ గారిని మా నాన్నగారు సర్పంచ్గా ఉండి తను దేశకొచ్చి పరిశీలించి చెరువు అలుగు నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు అగ్రహారికులు మాకేదో ఆ పట్టాలు ఉన్నాయి, ఈ పట్టాలు ఉన్నాయని చెరువుని వేరే వాళ్ళకి ఇచ్చి అన్యాక్రాంతం జరిగింది. దీనివల్ల చెరువు కింద దాదాపు 250 నుంచి 300 ఎకరం సాగు భూమి ఉంది. ఈ సాగు భూమి మొత్తం నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది చెరువు లేనందువల్ల. నంబర్ 2, ముఖ్యంగా బల్లికురవ మండలం ఎలవరిపాలెం, అద్దంకి మండలం మైలవరం, ఏలేశ్వరవారిపాలెం, ఇక్కడ చుట్టూ SC కాలనీలు ఉన్నాయి. వీటికి మొత్తానికి గ్రౌండ్ వాటర్ కావాలంటే తప్పనిసరిగా చెరువులో నీళ్లు ఉండాల్సింది. నంబర్ 3, చెరువులో నీళ్లు లేనప్పుడు సంతమాగులూరు మండలం కొమ్మలపాడు రైతు సేవా కేంద్రంలో మల్బరీ సాగు విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా సెరికల్చర్ అధికారి
పి సుజయ్ కుమార్ మాట్లాడుతూ మల్బరీ సాగుతో ఎకరానికి ఎక్కువ ఆదాయం వస్తుందని అన్నారు. మల్బరీ సాగుపై మక్కువ చూపాలని, పట్టు పురుగుల పెంపకంలో షెడ్ నిర్మాణం, తోటల పెంపకంపై అవగాహన, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల గురించి రైతులకు తెలిపారు. మల్బరీ ఎలా సాగు చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుందనే విషయాలను సంబంధిత సైన్సిస్ట్ ఇబ్రహీం బాషా ఛాయాచిత్రం ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్ఓ శివనాగిరెడ్డి, విఎస్ఏ ప్రసన్న రైతులు పాల్గొన్నారు. ఉన్నటువంటి షెడ్లను వాడుకుంటూ వాళ్ళు మొదలు పెడుతున్నారు. కొత్తగా ఇంకా వచ్చినటువంటి రైతులను కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశం మీద వాళ్ళకి పట్టు పరిశ్రమ శాఖ ఏ విధంగా సబ్సిడీలు ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సాంకేతిక పద్ధతులను తెలియజేయడం కోసం మనకు సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఎల్జూర్లో ఉంటుంది మన అమ్మాయి. ఆ అమ్మాయి ఈ గ్రామానికి మనము ఈ గ్రామంలో కూడా పర్యవేక్షణ చేస్తూ రైతులకు కావాల్సినటువంటి సాంకేతిక విషయాలని తెలియజేయమని చెప్పడం జరిగింది. అలాగే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ తాళ్ళూరు అయింది, కాకపోతే అద్దరికి వచ్చి ఆయన కొమ్మాలపాడు వాళ్ళ దగ్గర ఆయన కూడా చేస్తాడు. వీళ్ళని అందరినీ మానిటర్ చేయడానికి కోసము ఒక అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్ని కూడా, ఈయన ప్రకాశం జిల్లాలో పనిచేస్తాడు, ఈయనను కూడా ఇక్కడే ఉంచడం జరిగింది. అంటే రెగ్యులర్ వర్క్ డెవలప్ అయిపోతే. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించొద్దు. మంచి జరిగితే సంతోషాన్ని ఇస్తుంది, చెడు జరిగితే అనుభవం వస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.